రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో చూసుకుంటే ఇప్పుడు సీజనల్ డిసీజులు అయితే మాత్రం అదే వేగంగా అయితే ఒకరికొకరికైతే అంటువ్యాధులు అయితే ఒకరి నుంచి ఒకరికైతే మారుతున్న పరిస్థితి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇదే తరుణంలో చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి డిఎంఎండ్హెచ్ఓ ఎస్ భాస్కర్ రావు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈరోజు చూసుకుంటే జిల్లాలోని ఇప్పుడైతే సీజనల్ డిసీజెస్తో ఎక్కువగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ముందస్తు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈరోజు అంటే యాక్చువల్గా మనకి ఈ వేసవి కాలంలో వర్షాలు ఒక పక్క పడుతుంటాయి. అలాగే జూన్ మాసం నుండి మనకి మలేరియా మాసోత్సవాలు ప్రారంభమవుతాయి. జూన్ టు డిసెంబర్ వరకు మలేరియా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అలాగే ఈ వర్షాలు పడటం వల్ల డయేరియల్ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే డెంగ్యూ వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి, మలేరియా కోసం మనం తీసుకున్న చర్యలుగా చూసుకునేటట్టయితే మన జిల్లాలో 5 పిహెచ్సిలు ఎస్పెషల్లీ ఎస్కోట్ మండలంలో ఉన్నటువంటి కొట్టాం, వేపాడ, అలాగే బొద్దాం పిహెచ్సిలు, మనకి గంట్యాడ మండలంలో ఉన్నటువంటి పెదమంచిపాలెం, మెంటాడ మండలంలో ఉన్నటువంటి మెంటాడ మరియు చల్లపేట పిహెచ్సిలో మలేరియా వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ముందస్తుగానే మన జిల్లాలో 113 గ్రామాలని హైరిస్క్ విలేజ్లుగా గుర్తించడం జరిగింది. ఈ హైరిస్క్ విలేజెస్లో ముందస్తు చర్యలుగా మనం మే 15వ తారీఖు నుండే ఐఆర్ఎస్ ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రేయింగ్ అనేది మనం మొదలుపెట్టాం. అలాగే హెల్త్ సూపర్వైజర్ మేలు ఫిమేలు కూడా ఇంటింటికి తిరిగి బ్లడ్ స్మీర్ కరెక్ట్ చేయవలసిందిగా తెలియజేయడం జరిగింది. అలాగే మనకి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో ఉన్నటువంటి ఎంఎల్హెచ్పిస్ కూడా బ్లడ్ స్మీర్లు కండక్ట్ తీయాల్సిందిగా అలాగే జ్వర సర్వే చేయాల్సిందిగా చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో విలేజర్స్కి కూడా అదే ప్రజలకు కూడా ఒక అవగాహన ఉండాలి. ఇంట్లో పూర్తిగా మనం పిచికారీ చేయించుకుంటేనే దోమలు నిర్మూలన అవుతాయి. అలా కాకుండా పార్షియల్గా చేసుకునేటట్టయితే దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అందుకే గ్రామ పెద్దల్ని అలాగే కమ్యూనిటీ లీడర్స్కి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రజలందరూ కూడా ఏ ఏరియాలోనైతే మలేరియా ఎక్కువ ఉందో ఈ 113 గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో ఐఆర్ఎస్ జరిగేటట్టుగా చూడాలని, అలాగే దీని మీద కలెక్టర్ గారు స్పెషల్ ఆఫీసర్స్ని కూడా వేయడం జరిగింది. వారు కూడా సందర్శించి ఈ ఐఆర్ఎస్ స్ప్రేయింగ్ జరిగేటట్టుగా చూస్తున్నారు. అలాగే ఈ డెంగ్యూ వ్యాధి గురించి కూడా మనం ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే హై లెవెల్ మీటింగ్ జరిగి మనకి ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడేని విధిగా పాటించాలని, ప్రజల్లో దీనికి పూర్తిగా అవగాహన కల్పించాలని, ఎక్కడైనా వాటర్ బాడీస్ అంటే ఈ ఈడిస్ ఈజిప్ట్ అనే దోమ వల్ల మనకి ఈ డెంగ్యూ వ్యాధి వస్తుంది. దాని గురించి మనం ఏంటంటే ఈ ఫ్రెష్ వాటర్లో అది గ్రో అవుతుంది. కాబట్టి మనం అందుకే ఫ్రైడే డ్రైడే పాటించేటట్టయితే మనం ఆ లైఫ్ సైకిల్ని కట్ చేసినట్టు అవుతుంది. తద్వారా మనం ఏంటంటే ఈ డెంగ్యూ వ్యాధి బారి నుండి ప్రబలకుండా చూసుకోవచ్చు. దాని మీద కూడా మనం ప్రజల్లో పూర్తిగా అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే మీరు చెప్పినట్టుగా సీజనల్గా వచ్చే ఈ డయేరియా ఈ వ్యాధుల నుండి మనం రక్షించుకోవాలంటే ప్రజలందరికీ ఇప్పుడే అప్రమత్తం చేయడం జరిగింది. కాచి వడపోసిన నీళ్ళు తాగాలని, అలాగే వర్షాల్లో ఎక్కువగా మనకి కొత్త నీరు వచ్చి చేరటం వల్ల ఆ నీరు కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటర్ని కాచి వడపోసి తాగేటట్టయితే మనం చాలా వరకు దీని నుండి మనం రక్షించుకోవచ్చు. అంతేకాకుండా ఎక్కడికక్కడ ఈ ఎండాకాలంలో అవసరమైనటువంటి ఓఆర్ఎస్ ద్రావణాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లని పూర్తిగా పిహెచ్లోని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లోని మరియు కింద స్థాయి సిబ్బంది అయినటువంటి ఆశా ఏఎన్ఎంల వద్ద కూడా ఉంచడం జరిగింది. ఈ డయేరియాకి సంబంధించినటువంటి మందులు కూడా పూర్తి స్థాయిలో అన్ని పిహెచ్లో ఉంచడం జరిగింది. కాబట్టి ముందస్తు చర్యలు మనం తీసుకున్నాం. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ చేసుకుంటూ మనం ఈ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామని విజ్ఞప్తి. అంటే మున్సిపాలిటీ పరిధిలో స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. స్లమ్ ఏరియాలో ఎటువంటి జాగ్రత్తలతో ముందస్తుగా వాళ్ళకి హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు చేపడుతున్నారు ముందస్తు? స్లమ్ ఏరియాలోనే అదే ఇప్పుడు మనకి ఎక్కడైనా దోమలు అధికంగా ఉండే ఏరియాలోని ఫాగింగ్ చేయించటం, అలాగే మురుగు కాలువలో నిల్వ ఉండకుండా మురుగుని తీసేయటం, ఎక్కడైనా చెత్త ఉండేటైతే చెత్తను కూడా అక్కడ ఉండకుండా తీసేటట్టుగా మనం మున్సిపల్ హెల్త్ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. ఈ సీజనల్ డిసీజులు ప్రధానంగా చూసుకుంటే మలేరియా, డెంగ్యూ ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి? మనకి మలేరియా కేసులు ఇప్పటి వరకు మనకి జనవరి నుండి ఇప్పటి వరకు అయిలో ఉంటే 236 కేసులు నమోదు అవడం జరిగింది.
డెంగ్యూ కేసులు 56 మన జిల్లా మొత్తం మీద జనవరి నుండి. గతంతో పోల్చుకుంటే తగ్గినట్టుగానే ఉంది. మనం దీని మీద పూర్తి స్థాయి ఇటుపైన కూడా పూర్తి స్థాయి ఈ ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి ఈ సంవత్సరం మలేరియాని అలాగే డెంగ్యూ వ్యాధుల్ని తగ్గించగలమని, అరికట్టగలమని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నానండి. అంటే ఇప్పుడు ఇక్కడ విజయనగరం జిల్లాకు సంబంధించిన గిరిశిఖరాల్లో ఉన్న గిరిజనులకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ సీజనల్ డిసీజులు అయితే వాళ్ళు ఎక్కువగా అవగాహన లేకుండా ఎక్కువ రోగాలు పడే పరిస్థితి కనిపిస్తుంటుంది. వాళ్ళకి మన తరపునైతే ఎటువంటి చర్యలు అయితే చేపట్టడం అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది? గిరిశిఖరాల్లో మీరు చెప్పినట్టుగానే మలేరియా వ్యాధి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ మనకి మూలబడ్డ ఇప్పుడు కొట్టం పిహెచ్సిలో ఉన్నటువంటి మూలబడ్డ ద్వారా దారపర్తి అలాగే పిఎం పాలన ఉన్నటువంటి డీకే పర్తి ఏరియాలో మనకు మలేరియా ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. అక్కడ యాక్టివ్ సర్వేలెన్స్ని అంటే సిబ్బందిని ఎప్పటికప్పుడు అక్కడికి పంపించి రెగ్యులర్ సర్వేలెన్స్ చేయడం జరుగుతుంది. ఇంటింటికి తిప్పటం, బిఎస్ కలెక్ట్ చేయటం, ముందుగానే జ్వరపీడితులను ఐడెంటిఫై చేయటం, వాళ్ళకి రక్తపోతలు చేసిన తర్వాత వెంటనే పూర్తి స్థాయి మందులు ఇవ్వటం, ఇచ్చిన తర్వాత ఫాలోఅప్ ఈ మనకు 2 రకాలైనటువంటి మలేరియా వ్యాధులు వస్తాయి. ప్లాస్మోడియం ఫాల్సిఫారం, ప్లాస్మోడియం వైవాక్స్. ఈ రెండింటికి మందులు ఇవ్వటం కాకుండా ప్రతి వ్యాధికి పిఎఫ్ వస్తే 0 to 6 అంటే 7 times ఫాలోఅప్ స్లైడ్స్ తీయాలి. అలాగే పీబీ వస్తే 12 సంవత్సరం మొత్తం ఫాలోఅప్ చేయాలి. ఈ రకమైనటువంటి ఫాలోఅప్ చర్యలు కూడా తీసుకోమని చెప్పి సిబ్బందికి ప్రతి చోట మీటింగ్ పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళతో మీటింగ్లు కండక్ట్ చేసి విరివిగా సందర్శించాలని చెప్పడం జరిగింది. మందులను పూర్తిగా డంప్ చేయడం జరుగుతుంది. అలాగే ఐఆర్ఎస్ని చాలా స్ట్రిక్ట్గా కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. తద్వారా మనం గిరిశిఖరాల్లో వచ్చే ఈ మలేరియా వ్యాధిని కూడా అరికట్టడానికి అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే ఈ సీజనల్ డిసీజ్ పట్టి అయితే మాత్రం ఇప్పటికే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు చూసుకుంటే ప్రధానంగా మలేరియా, డెంగ్యూ ఈ 2 వ్యాధులు కూడా అత్యధికంగా వచ్చే ప్రమాదం అయితే ఉంది. గిరిశిఖరాల్లో ఉన్న గిరిజనులకు అయితే మాత్రం ముందస్తుగానే ఇప్పటికే అన్ని రకాలుగా అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే అక్కడ కావాల్సినటువంటి మందులు అన్నీ కూడా డంప్ చేసే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఇంటింటికి అయితే ఏఎన్ఎంలు ఎప్పటికే వెళ్ళైతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు కావచ్చు, ఏఎంఎల్ కావచ్చు, శాంపిల్ కలెక్ట్ చేసి ముందస్తుగానే ప్రజలకైతే మాత్రం అవగాహన కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని మనతో పాటు జిల్లా వైద్య అధికారి అయినటువంటి ఎస్ భాస్కర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.